శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 29వ తారీఖు నుంచి జూలై 26వ తారీఖు మధ్యలో సుమారుగా 28 రోజుల పాటు శుక్రగ్రహం వృషభ రాశిలో స్వక్షేత్రగతుడై మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగంలో ఉండడం జరుగుతుంది. ఈ యోగ ప్రభావం ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది, ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు జీవితంలో ఒక వ్యక్తి అటు మగవారు కానీ అమ్మాయిలు కానీ వారికి వివాహం తొందరగా జరగాలన్నా, వివాహం తర్వాత వారి యొక్క జీవితం ఆనందమయంగా ఉండాలన్నా శుక్రగ్రహం యొక్క అనుకూలత తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా సంతాన విషయంలో మరి తొందరగా సంతానం కలగాలన్నా, కొంతమందికి ప్రథమ సంతానం తరచుగా అబార్షన్స్ అవ్వడం జరుగుతుంటుంది. మరి కొంతమందికి కేవలం స్త్రీ సంతానం మాత్రమే కలుగుతుంటారు. ఈ విధంగా కారణం కూడా శుక్రగ్రహమే కారణం అవుతూ ఉంటుంది. అలాగే మనిషిలో ఉన్నటువంటి అతనిలో ఉన్నటువంటి టాలెంట్ అటు మ్యూజిక్లో కానీ, విద్యలో కానీ, ధన సంపాదనలో కానీ, మరి అతను జీవితంలో ఒక వ్యక్తిగా సుఖంగా జీవించాలన్నా, వారికి వాహన సౌఖ్యం ఉండాలన్నా, అలాగే స్త్రీల వల్ల అనుకూలత ఉండాలన్నా, అలాగే మదరు, సిస్టరు, భార్య వీరి వల్ల కూడా చక్కగా వారికి అనుకూలత ఉండాలన్నా, వారి యొక్క సహకారం ఉండాలన్నా శుక్రుని యొక్క అనుగ్రహం తప్పనిసరి. సో అలాగే జీవితంలో వారు ఒక ఖరీదైనటువంటి వాహనంలో తిరగాలన్నా, సంపాదించిన ధనాన్ని చక్కగా అనుభవించాలన్నా కూడా శుక్రుడు తప్పనిసరిగా ఉంటాడు. అంటే కొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి శుక్రుడు వాళ్ళకి కంపల్సరీగా బలంగా ఉంటేనే వాళ్ళు వారి యొక్క వృత్తిలో బాగా రాణించగలుగుతూ ఉంటారు. అలాగే సంగీతం, నాట్యం, ఏ కళలో కూడా వ్యక్తికి రాణింపు ఉండాలన్నా కంపల్సరీగా శుక్రుడు బలం వారి జాతకంలో ఉండాలి. అంటే శుక్రుడు బలంగా ఉండడం అంటే స్వక్షేత్రంలో ఉండడం కానీ, ఉచ్చులో ఉండడం కానీ, అలాగే మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల బలాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వారి యొక్క జన్మజాతకంలో శుక్రుడు కుజుడితో కానీ, రాహుతో కానీ, అలాగే మిగతా పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు జాతకుడు ధనాన్ని దుర్యోగం చేస్తూ వ్యసనాలకి, చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్కి, మత్తు పదార్థాలకి అలవాటుపై జీవితాన్ని నాశనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదే స్త్రీల జాతకంలో శుక్రుడు పాపగ్రహాలతో కలిసినప్పుడు వారు ఈ ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితంలో సమస్యలు, అత్తంటి వారి వల్ల ప్రాబ్లమ్స్, ఎవరినో నమ్మి మోసపోవడం, ఇవన్నీ కూడా స్త్రీల జాతకంలో శుక్రుడు ఈ కుజ, రాహువు మొదల గ్రహాలతో కలిసినప్పుడు చాలా వరకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే స్త్రీ యొక్క జాతకంలో ఈ శుక్రుడు కేతువుతో కలిసినప్పుడు వారి యొక్క సంతానం కలగడంలో వారికి ఇబ్బందులు రావడం, కొంతమందికి సంతానం కలగపోవడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. వారికి సెక్స్ మీద ఆసక్తి లేకపోవడం, శృంగార జీవితానికి దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే అబ్బాయిల జాతకంలో, మగవారి జాతకంలో శుక్రుడు రాహుతో కలిసి ఉన్నప్పుడు వీరు ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, ఈ వ్యసనాలకి, ఏదో ఒక స్త్రీ వ్యామోహానికి చిక్కుకొని వ్యభిచార యోగం లాంటిది ఏర్పడడం వల్ల జీవితాన్ని, ధన నష్టాన్ని చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ శుక్రుడు మరి వృషభ రాశిలో స్వక్షేత్రంలో ఉండడం అన్నది కొన్ని రాశుల వారికి చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. ఇప్పుడు ఈ శుక్రుడు కూడా ఎటువంటి పాపగ్రహంతో కలిగకుండా సింగిల్గానే రాశిలో ఉండడం వల్ల చాలా వరకు నిశ్చలంగా మంచి ఫలితాలు ఇవ్వడానికి కారణం అవుతూ ఉంటుంది. అలాగే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహం తొందరగా కావాలంటే శుక్రుడి యొక్క స్థితి చాలా ఇంపార్టెంట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడికి బాగా దగ్గర డిగ్రీలో పాపగ్రహాలు ఉన్నప్పుడు వివాహం ఆలస్యం అవుతుంటుంది. అలాగే శుక్రుడు రవికి చాలా డిస్టెన్స్, ఒక 43 డిగ్రీల పైన ఉన్నప్పుడు వివాహం జరగడం కష్టం ఉంటుంది. సో అనేక విధాలుగా
ఈ శుక్రుడి యొక్క ప్రభావం ఈ జాతకుల మీద ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది. మనం ఏదన్నా ఒక జాతకం అదృష్ట జాతకమా దురదృష్ట జాతకమా అని పరిశీలించవలసి వచ్చినప్పుడు కంపల్సరిగా శుక్రుని యొక్క స్థితి గమనించవలసి ఉంటుంది. ఏదేమైనా శుక్రుడు స్థితిని బట్టి జాతకుడి యొక్క జీవితం, వాడి యొక్క అదృష్టం, వివాహం, సంతానం యొక్క అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. మకర రాశి వారికి జూన్ 29 నుంచి జూలై 26 మధ్యలో పంచమ స్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి శుక్రుని యొక్క ప్రభావం ఈ రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు అదృష్టం వైపు ప్రయాణిస్తున్నటువంటి ఈ మకర రాశి వారికి ఈ శుక్రగ్రహ సంచారం మరింత అభివృద్ధిని ఇవ్వడానికి కారణమవుతూ ఉంటుంది. ముఖ్యంగా పంచమ స్థానం అన్నది మీలో ఉన్నటువంటి విద్వత్తు, టాలెంటు, తెలివితేటలు, అలాగే మీ యొక్క సంతానం, మీ యొక్క హ్యాబీసు ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే కామన్గా శుక్రుడు కాబట్టి మీలో ఏదన్నా కళా సంబంధించినటువంటి టాలెంట్, అంటే సినిమాకి సంబంధించిందో, టీవీకి సంబంధించిందో, లేదన్నా ఒక రచయితగానో, ఒక పాటల రచయితగానో, ఒక మ్యూజిక్ డైరెక్టర్గానో మీకు ఏ విధమైనటువంటి టాలెంట్ ఉండనివ్వండి, ఈ సమయంలో దానికి తగిన గుర్తింపు అన్నది రావడం జరుగుతుంది. అలాగే మీ సంతానం యొక్క అభివృద్ధి, అంటే ఒకవేళ మీకు ఈ టాలెంట్ లేకపోతే మీ సంతానానికన్నా గొప్ప గుర్తింపు రావడం వల్ల వారి ద్వారా మీ యొక్క కోరికలు, కలలు నిజమయ్యే అవకాశం చాలా వరకు ఈ సమయంలో ఉంటుంది. అయితే మిగతా రాశుల వారి కన్నా తులారాశి వారికి శుక్రుడు ఒక ప్రత్యేకమైనటువంటి గ్రహం. ఇది ఈ రాశి వారికి యోగకారకుడు. ఒక కోణానికి, ఒక కేంద్రానికి ఆధిపత్యం అవటం వల్ల మరి లక్ష్మీ విష్ణుమూర్తిగా కేంద్ర కోణాధిపతులు, లక్ష్మీ నారాయణ యోగం సింగిల్గానే ఈ శుక్రగ్రహం మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. పైపెచ్చి 5వ స్థానం అన్నది కోణస్థానం కాబట్టి 100% మీకు అక్కడ ఒక లక్ష్మీ యోగం జనరేట్ అయింది. ఎందుకంటే శుక్రుడు లక్ష్మీ దేవత యొక్క, శుక్రుని యొక్క అధిదేవతగా లక్ష్మీ అమ్మవారు ఉంటారు కాబట్టి లక్ష్మీ అనుగ్రహం సంపూర్ణంగా రావడం జరుగుతుంది. మీరు ఈ సమయంలో శుక్రుడిని ఎంత ప్రసన్నం చేసుకుంటే అంత అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ సమయంలో వృత్తిపరమైనటువంటి మార్పులు, మీ ప్రొఫెషన్లో మీ ప్రయత్నం చేస్తే అనుకూలంగా వృత్తిలో మార్పు అన్నది రావడం జరుగుతుంది. ఈ సమయంలో ఆ ప్రయత్నం మీరు 100% చేయొచ్చు. అలాగే ముఖ్యంగా లవ్ అఫేర్స్లో ఉన్నవాళ్ళు వారి యొక్క ప్రేమ అన్నది 100% సక్సెస్ అవుతుందన్నమాట. మీ మనసులో ఎవరైతే ఉన్నారో వారితో వారి యొక్కతో మీరు చెప్పి కానీ ఏదో విధంగా వారికి మీ మనసులో విషయం చెప్పడం వల్ల మీ మనసుకి నచ్చిన విధంగా మీలో ఉన్నటువంటి ప్రేమ సక్సెస్ అయ్యింది. అలాగే కొన్ని సందర్భాల్లో అవతల వారి నుంచి కూడా మీకు ఇటువంటి ఆఫర్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఒకరికొకరు పరస్పరం ఇష్టపడి ఈ ప్రేమ విషయాల్లో సక్సెస్ పొందడానికి ఈ శుక్రగ్రహం పంచమ స్థానంలో సంచరించినప్పుడు 100% అది సక్సెస్ అవ్వడం జరుగుతుంటుంది. పైపెచ్చు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడు ఈ అర్ధకోణ దృష్టితో శుక్రుడి మీద దృష్టి ఉండడం వల్ల కంపల్సరిగా మీ మనసులో ఉన్నవి నెరవేరే అవకాశాలు ఉన్నాయి. అలాగే 5లో ఉన్నటువంటి శుక్రగ్రహం దశమస్థాన ఫలితాలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే వృత్తిలో ఒక విధమైనటువంటి కమాండింగ్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వృత్తిలో స్త్రీల యొక్క సహకారం పెరుగుతుంది. సో ఈ కారణం వల్ల ఆటోమేటిక్గా మీరు వృత్తిపరమైన సక్సెస్ కూడా పొందుతారు. అలాగే వృత్తిలో స్త్రీల యొక్క సహకారం పొందుతూ ఉంటుంది. పై అధికారుల యొక్క మన్నన పొందుతూ ఉంటారు. ఏదైనా 100% మీరు వృత్తిలో సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ విధంగా ఈ మకర రాశి వారికి శుక్రుడు అటు వ్యక్తిగత ప్రేమ విషయాలు, వివాహానికి సంబంధించిన విషయాలు సమకూరే అవకాశం ఉంది. చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ సమయంలో సంతానం కొరకు మీరేమన్నా ప్రయత్నం చేస్తుంటే 100% ఈ సమయంలో సంతానానికి, అంటే చాలా కాలంగా వివాహమై ఎదురు చూస్తూ ఉంటే ఏదైనా
వైద్యులను సంప్రదించడం వల్ల మీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని పెంచుకొని సంతానానికి అనుకూలంగా మీ యొక్క స్థితి ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో సంతానం కొరకు ప్రయత్నం చేసిన అంటే మీ మనసులో ఏది ఉంటే అది కంపల్సరీగా నెరవేరే అవకాశం ఉంటుంది. శుక్రగ్రహం అనుగ్రహం పొందాలంటే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు మనం నిత్యం చేసుకోవడం వల్ల శుక్రుడు ఏ రాశిలో ఉన్నా, ఏ భావంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మనకి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. శుక్రుడు శుచికి, శుభ్రతకి కారణమవుతూ ఉంటాడు. అందుకే మన గృహం, మన పరిసరాలు చాలా పరిశుభ్రంగా, శుచిగా, నియమంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లక్ష్మీ అమ్మవారు మన గృహంలో కొలువై ఉండడం జరుగుతూ ఉంటుంది. దానికి ప్రధానంగా ఇల్లాలు కూడా కారణమవుతూ ఉంటుంది. మరి ఇల్లాలిని బట్టి ఇల్లు అంటూ ఉంటారు. అందువల్ల ఇల్లాలు పర్ఫెక్ట్గా, శుచిగా, శుభ్రతగా ఉంటూ గృహాన్ని కూడా శుభ్రంగా ఉంచడం వల్ల ప్రతి నిత్యం శుభ్రంగా ఉంటూ కనీసం శుక్రవారం రోజు గృహాన్ని శుభ్రంగా కడిగి సాంబ్రాణి ధూపం అది వేసి అమ్మవారిని పూజ చేసుకోవడం అన్నది అది ప్రతి ఒక్కరు చేసే ఆచారం. దాంతో వ్యక్తిగతంగా కూడా ఎల్లప్పుడూ పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించడం, సాధ్యమైనంత వరకు శుక్రుడు సౌందర్యానికి కారణం కాబట్టి ఈ మేకప్, ఈ సెంట్లు వాటికి కూడా కారణం అవుతుంటాడు. అంటే మరీ ఓవర్గా మేకప్ చేసుకోమని మనం చెప్పం, కానీ ఈ స్త్రీలైతే పూర్వకాలం అయితే పసుపది రాసుకునేవారు. ఈ కాలంలో కూడా కొద్దిగా సౌందర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయడం, మగవారు కూడా సాధ్యమైనంత వరకు ఏదో మేకప్ అది కాదు కానీ కొద్దిగా శుభ్రంగా, నీట్గా ఉంటూ ఈ స్ప్రేలు అవి వాడటం వల్ల కూడా ఈ శుక్రుడు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకనే సాధారణంగా ఈ తులా రాశి, తులా లగ్నం, వృషభ రాశి వారు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వారితో పాటు ఒక మంచి పరిమళం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే సెలబ్రిటీ లాంటి లేడీస్ కానీ పెద్ద పెద్ద స్టార్స్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిమళం మనకి చాలా వరకు డామినేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ పరిమళ సుగంధ ద్రవ్యాలు వాడటం, అలాగే నిరంతరం శుచిగా ఉండడం, ఇది చేసుకోవడం వల్ల శుక్రుడు యాక్టివేట్ అవుతుంటాడు. సాధారణంగా గృహంలో ఉన్నటువంటి స్త్రీలకి వాళ్ళకి ఎటువంటి లోటు రాకుండా సమయానికి వాళ్ళకి అన్నీ సహకరిస్తూ వాళ్ళని దూషించకుండా, తిట్టకుండా, దుర్భాషలాడకుండా ఉండవలసి ఉంటుంది. 99% వారి కంటి నుంచి కన్నీరు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క కుటుంబంలో ఒక స్త్రీ నిరంతరం ఈ చిన్న కారణాన్ని కూడా ఏడుస్తూ ఉంటారు. ఈ కారణం వల్ల ఆ కుటుంబంలో ఒక విధమైనటువంటి దరిద్రం తాండవిస్తూ ఉంటుంది. బట్ ఏదైనా ఆ కుటుంబంలో స్త్రీని మీరు ఎంతగా సంతోష పెట్టగలిగితే మీ జీవితం కూడా అంత సంతోషంగా ఉంటుంది. సాధారణంగా రేపు వస్తున్నటువంటి ఈ వరలక్ష్మి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా విధి విధానంగా కేవలం అది స్త్రీలకే కాకుండా మగవారు కూడా నియమనిష్టలతో ఆ అమ్మవారిని ఆరాధించడం వల్ల కంపల్సరీగా మీకు అనుకూలత ఏర్పడుతుంది. సాధ్యమైనప్పుడల్లా మీ కుటుంబంలో ఆడపడుచుకు కానీ, మీ తల్లిగారికి కానీ, ఎవరికైనా సరే వస్త్రాలు అవి బహుకరించడం, వారి లోటు లేకుండా ఉండడం, ఇది చాలా వరకు ఇది కామన్గా ప్రతి వాళ్ళు పాటించేదే. మనం ఈ విధంగా శుచిగా, శుభ్రంగా ఉంటూ స్త్రీలను గౌరవిస్తే శుక్రుడు సంతోషించి మీకు సకల సౌకర్యాలు ప్రసాదించడం జరుగుతుంది. మరి ఓపిక ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు కనకదార స్తోత్రం, స్త్రీ సూక్తం, లక్ష్మీ సూక్తం చదువుకోవడం, శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో, గురువారం కొన్ని ప్రాంతాల్లో నియమంగా ఉండడం, మనం ఎంత శుచిగా ఉంటూ ఎంతగా అమ్మవారిని పూజించుకుంటాం మంచిది. సాధారణంగా అమ్మవారికి ఈ శుక్రవారం రోజు దానిమ్మ పళ్ళు ఆ టెంపుల్లో ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువ ఫలితం రావడం జరుగుతుంది. అనేక రెమెడీస్ ఉంటాయి. ఇది వ్యక్తిగతంగా తనకు తాను శుభ్రంగా ఉంటూ, శుభ్రంగా అంటే కేవలం బట్టలే కాకుండా వారి యొక్క ఆలోచనలు, అలవాట్లు ఇవన్నీ కూడా శుచిగా, పవిత్రంగా ఉంటే కంపల్సరిగా లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటారు. స్వస్తి.